మన ప్రభువును రక్షకుడైనటువంటి దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆయన శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తున్నాను. అలాగనే మీకోసం కూడా మేము మానకుండా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం మానకుండా ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21వ వచనం వరకు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. చిన్న ప్రార్థన చేసుకుని ప్రేమ కలిగిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, నాయన తండ్రి, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మా జీవితాలు మేము సరిచేసుకోవటానికి మీ కృప చూపించమని వేడుకుంటున్నాం. మేము మెల్లని స్వరాన్ని వినిపించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరం ద్వారా జరిగిస్తున్నటువంటి శరీర కార్యాలు, వీటిని గురించి మనము సీరియల్గా మనము ప్రతి ఆదివారం కూడా ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాం. కొన్ని అంశాలు ఆల్రెడీ మనం ధ్యానించాం. ఈరోజు మనము 3 అంశాలని ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. అదేమనగా అభిచారము, ద్వేషములు, కలహం. మొదటిగా అభిచారం. చాలామంది అభిచారం అనుకుంటే వ్యభిచారం అనుకుంటారు. వ్యభిచారం వేరే, అభిచారం వేరే. దానికి ఎంటైర్లీ చాలా డిఫరెన్స్ ఉంది. ఆ క్రియలు వేరే, ఈ క్రియలు వేరే. కానీ కొన్నిసార్లు తికమక అయిపోయి ఏమన్నంటే అభిచారం చేసిన నేను వ్యభిచారం చేయడం లేదు అంటారు. సో మనము దాన్ని క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. అభిచారము అనేటువంటి పదాన్ని గ్రీక్ భాషలో ఏమంటారంటే ఫార్మోకేయియా అంటారు. ఫార్మోకేయియా అంటే మంత్ర విద్య, ప్రేతాత్మ పూజ, మాంత్రిక యోగము, తాంత్రిక విద్య, పూజ, కామ కోరికలు తీర్చుకోవడానికి చేసే ప్రయోగాలు, ఇవి అన్నమాట దీని యొక్క అర్థం. కనుక చాలామంది ఈ అభిచారము అనేటువంటి దీన్ని చేసేటువంటి, అంటే ఈ ప్రేత పూజ కానీ, మంత్ర పూజలు కానీ, యోగాలు కానీ, తాంత్రికమైనటువంటి పద్ధతులు పాటించేటువంటి వారు కానీ, వాళ్ళు చేసేటువంటి వారు క్రియల ద్వారా వాళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారే, పునర్జన్మ ఉన్నది అని అనుకుంటారు. పునర్జన్మం అంటే ఏంటి? మరి ఒక జన్మము ఉన్నది అని, పునర్జన్మం ఉన్నదని వాళ్ళు భావిస్తారు. అంతేకాకుండా ఈ గారడి ద్వారా, దయ్యములను ఆరాధించుట ద్వారా ఆధ్యాత్మిక అనుభవాల కోసమని వారు ఏం చేశారు, కొన్ని మారక ద్రవ్యాలను ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మరి సాతానుకు సంబంధించినటువంటి క్రియలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంగ్లీష్లో ఈ అభిచారాన్ని ఏమంటున్నారంటే స్పిరిటిజం అంటారు. స్పిరిట్ అంటే ఆత్మ కదా, స్పిరిటిజం అని అంటారన్నమాట. బైబిల్ ఏం చెప్తుంది అంటే దీన్ని మరి ప్రత్యేకంగా దాన్ని చూపిస్తూ బైబిల్లో చెప్తుంది అది తప్పు అని. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు మనం గమనించి చూసినట్లయితే అక్కడేం రాయబడిందంటే, తన కుమారునైనను కుమార్తెనైనను, అగ్నిగుండము దాటించిన వారినైనను, సర్పశకునములు చెప్పువారినైనను, చిల్లంగి వారినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలకునైనను, కర్ణ పిశాచి నగువాడినైనను, ఆ దయ్యముల విచారం చేయువాడినైనను మీ మధ్య ఉండకూడదు అని అంటున్నాడు. ఇవన్నీ వ్యతిరేకం దేవునికి. కనుక అలా చేసేటువంటి వాడు ఎటువంటి వాడు అంటే దేవునికి హేయుడు అని వ్రాయబడింది. హేయుడు అంటే పనికిమాలినటువంటి వాడు, వేస్ట్ గాడు.
అని చెప్పి చెప్పబడింది. కనుక ఇటువంటి క్రియలు దేవుని బిడ్డలైనటువంటి వారు ఇవి చేయకూడదని స్పష్టంగా చెప్తుంది. అంతేకాకుండా లేవి గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం. లేవి కాండం 19వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం. నేను మీ దేవుడనైనా యెహోవా. చూసండి, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ యూ అంటాడు. మీ దేవుడను, ఐఎమ్ ద గాడ్, నేనే దేవుడను. అంతేకాకుండా ఏమంటాడు తెలుసా? రక్తముతో కూడినది ఏదియూ మీరు తినకూడదు. కొంతమంది మనం చూస్తాం అన్నమాట ఆ రక్తము. ఇప్పుడు చాలామంది మనం ఎలాంటివి తింటాం? మనము కోళ్ళను కోసినాం, మేకలు కోసినాం, ఏను కోసినాం అంటే ఆ రక్తాన్ని చిందిస్తాం. రక్తం అంతా కారిపోయేదాకా వెయిట్ చేస్తాం. దాని తర్వాత దాన్ని తింటాం. అయితే కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఆ రక్తాన్ని సపరేట్ అమ్ముతారు. నా రక్తాన్ని ఉడకబెట్టుకొని తింటారు. ఉన్నారా? చూసిండే లేదా? ఆ మటన్ షాపులలో చూస్తుంటా, ఏ విధంగా బ్లడ్ ఉందా అంటారు. కనుక రక్తాన్ని తినకూడదు. ఎందుకంటే రక్తమే ప్రాణము. రక్తమే ప్రాణము. మనిషి కింద పడిపోయినాడు అనుకోండి, యాక్సిడెంట్ అయ్యి ఏదో పడిపోయాడంటే అతనిలో ఉండేటువంటి బాడీలో ఉండే రక్తం పోయిందనుకోండి, అప్పుడు మనిషి బతుకుతాడా? లేదు. అప్పుడేమంటాడు డాక్టర్? ఇతనికి బ్లడ్ ఎక్కియాల. అంటే రక్తం కావాలి. అంటే రక్తమే ప్రాణము అంటున్నాడు దేవుడు. కనుక జనాలు ఎప్పుడే కానీ రక్తముతో కూడినటువంటి దాన్ని తినకూడదు. రక్తంతో కూడినది ఏది తినకూడదు. ఇంకా శకునములు చూడకూడదు. మనం ఏం చేస్తాం? శకునాలు అంటాం. మాట్లాడుకుంటుంటే బల్లి టికిటికి కొట్టింది, పోతుంటే పిల్లి అడ్డం వచ్చింది, మాట్లాడుతుంటే తుమ్మిండ్రు కదా, ఎదురుపోతూ ఉంటే ఎవరు వచ్చినాడు? విధవరాలు అడ్డం వచ్చింది. అవునా? రకరకాల ఇవన్నీ ఏంటి అంటే సూపర్స్టిషన్స్ అంటాం. కానీ దీన్ని శకునాలు చూస్తుంటాం. ఇది మంచి దినమా కాదా? దేవుడు మంచి దినం చెడ్డ దినం అని ఏమైనా సపరేట్ చేసి పెట్టిండా? ఆది కాండంలో చూస్తే అన్నీ కూడా మంచి అని చూశాడు, కానీ ఏది కూడా చెడ్డదని చెప్పలే. దేవుడి దృష్టిలో ఏది చెడ్డ చేయలే, అన్నీ మంచియే. మనమే క్రియేట్ చేసుకొని మంచిది చెడు. సోమవారం ఒకడు మంచోడు అంటాడు, మంగళవారం ఒక చెడ్డోడు అంటాడు, శనివారం రోజు ఈ చూడు శని వస్తుంది అని అంటాడు, ఆదివారం ఇది చేయొచ్చాడు, సోమవారం రోజు గడ్డంగిక్కోవద్దు, శనివారం రోజు గడ్డంగిక్కోవద్దు అంటాడు. ఏంటి సూపర్స్టిషన్ కదా? అవునా కదా? అంటే శకునము చూసేటువంటి వారు ఈ రోజు మంచి రోజా, ఇది చెడ్డ రోజా, ఇది గృహప్రవేశం చేయొచ్చా, ఈరోజు మేము ముహూర్తాలు పెట్టుకోవచ్చా? ఏంటి క్రైస్తవుడు ముహూర్తాలు చూసుకోవడం ఏంటండి? ముహూర్తాలు చూసుకుంటారు. మంచిదా కాదా, పెళ్లి రోజును ఏ రోజు చేసుకోవాలా, ఎప్పుడు చేసుకోవాలా, ముహూర్తమున అని రాస్తుంటారు. ఏం శుభముహూర్తం, శుభలగ్నం, ఏమి లగ్నమో ఏం ముహూర్తమో, అన్ని ముహూర్తాలు కూడా దేవుడిగా మంచియేనండి. మనమే చేసుకుంటుంటాం ముహూర్తాలని కదా. శకునము చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు. చూసానండి, మంత్రం యోగం చేసేటువంటి వారు కానీ, శకునములు చూసేటువంటి వారు కానీ, లేకుంటే రక్తముతో కూడినటువంటి వారు తినేటువంటి వారు కానీ, లేకపోతే కుమారుని కానీ కుమార్తెను కానీ అగ్నిగుండం దాటించేటువంటి వారైనా కానీ, మాంత్రికులతో ఇంద్రజాలికులతో కర్ణపిశాచులు చేసేటువంటి వారితో నీవు సహవాసము కలిగి ఉన్నప్పటికీ మీరందరూ కూడా ఏమైపోతారంట? పరలోక రాజ్యానికి వారసులు కానే కారు. పరలోక రాజ్యం చేరడానికి వారి అర్హతనే లేనే లేదు. చూడండి, క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా. ఉద్యోగం కావాలంటే మనకు క్వాలిఫికేషన్ ఉంటుంది. అది ఏదో ఒకదాన్ని చదివి ఉండాలా, పలానా ట్రైనింగ్ చేసి ఉండాలా అని అంటారు. కానీ పరలోక రాజ్యం చేరడానికి కూడా ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఆ క్వాలిఫికేషన్ ఉంది రక్షణ. ఆ రక్షణ పొందడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అది ఏంటి అని అంటే నీ పాపములు ఒప్పుకోవాలి. కానీ ఇవన్నీ చెప్పబడినవన్నీ కూడా పాపంతో కూడినటువంటి, దుర్మార్గంతో కూడినటువంటి, ఇతరులకు కీడు చేసేటువంటి, ఇతరులకు ఏమాత్రం కూడా మేలు చేసేటువంటి కానే కావు. ఇటువంటి వారందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులు కారు. పరలోక రాజ్యము ఉంది అని అంటే ఇహలోక రాజ్యం కూడా ఉంది. ఇహలోక రాజ్యం ఎవరిది అంటే సాతాను సంబంధించినటువంటి రాజ్యం. పరలోక రాజ్యము దేవునికి సంబంధించినటువంటి రాజ్యం. నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. మనమేం చేస్తున్నామో ఇహలోక రాజ్యాన్ని వెతుకుతున్నాం. ఇహలోక రాజ్యాన్ని గారు మనం వెతకాల్సింది, దేవుని రాజ్యాన్ని మనం వెతికేటువంటి వారంగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పరలోక రాజ్యానికి వీరందరూ వారసులు
కారు. అంతేకాకుండా వారు రెండవ మరణమైనటువంటి అగ్ని గంధకములతో మండు అగ్ని గుండములో వీళ్ళందరూ కూడా ఏం చేయబడతారు? పడవేయబడతారు. అందులో పాలు పంపులు పొందుతారనమాట. ఆ నరకములో పడినప్పుడు అది ఒకరోజు ఉండేటువంటిది కాదు, ఒక నెల ఉండేటువంటిది కాదు, ఒక సంవత్సరం ఉండేటువంటిది కాదు, 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉండేటువంటిది కాదు. అది యుగ యుగములు ఉండే. దెర్ ఈస్ నో ఎండ్ అట్ ఆల్. అది యుగ యుగములు ఉంటుంది. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వీరే కాకుండా ఇంకా ఎవరు నరకంలోకి వెళ్తారు, అగ్నిగుండంలో పడవేయబడతారంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. దయచేసి తీసి చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారు అంటే ఎవరండి? పిరికివారంటే దెయ్యాలు చూసి భయపడేటోళ్ళు, చీకటి చూసి భయపడేటోళ్ళు, మనుషులు చూసి భయపడేటోళ్ళు. వీరు కాదండి పిరికివారంటే దేవుని గురించి చెప్పుకోవడానికి భయపడేటోళ్ళు. నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి భయపడేటోడు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పుకోవడానికి భయపడేటోడు. ఇటువంటి వారందరూ కూడా పిరికివారు అంటారు. కనుక పిరికివారును అవిశ్వాసులు అంటే దేవుని నమ్మనటువంటి వారు. దేవుడు ఉన్నాడంటే ఏమో ఉన్నాడో లేదో అని అపనమ్మకంతో ఉండేటువంటి వారు, దేవుని నమ్మనటువంటి వారు అవిశ్వాసులు, విశ్వాసం లేనటువంటి వారు, అసహ్యులు, అసహ్యమైనటువంటి కార్యాలు, చీదరించుకునేటువంటి కార్యాలు. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం చూసే ఒళ్ళు జలదరిస్తుంటుంది కదా. ఏదైనా చచ్చిపోయిన దాన్ని చూసినా, ఏదైనా చేసిన దాన్ని చూసినా అంటే అసహ్యమైనటువంటిది అనమాట. ఏదో చచ్చిపోయిన దాన్ని పడింది అనుక దాని మీద బాగుంది, దాని మీద పోతామా? దాన్ని చూసి దూరం చీచి అని పక్కపోతాం. అంటే దాన్ని ఏమంటాం మనం? అసహించుకోవటం. కనుక అసహ్య కార్యాలు చేసేటువంటి వారు నరహంతకులు అంటే నరులను హతము చేసేటువంటి వారు, చంపేటువంటి వారిని అంటారు నరహంతకులు. చూసారండి, నరహంతకులు 2 రకాలు. ఒకరు పొడిచి చంపేది ఒక నరహంతకుడు, ఇదే మాటలతో పొడిచేటోడు వాళ్ళకు నరహంతకుడు. నీ మాటలు మాట్లాడుతుంటే నీ కత్తి నా కడుపులోకి ఎట్లా పోయిందంట? బాకులాగా దిగిందంట. ఎట్లా దిగింది? బాకులాగా. నువ్వు మాట్లాడుతున్న నా పీకులు కోసినట్టుకుంది, నా గొంతు కోసినట్టుకుంది కదా. అంటే అంత కఠినంగా, అంత పదునుగా వారి యొక్క మాటలు ఉంటాయి. అంటే బయటి వ్యక్తిని కించపరిచే విధంగా, బాధపరిచే విధంగా, గాయపరిచే విధంగా ఉండేటువంటిది. కనుక అది ఒక రకమైనటువంటి నరహత్య. కనుక నరహత్య చేసేటువంటి వారు, వ్యభిచారము చేసేటువంటి వారు, మాంత్రములు చేసేటువంటి వారు, విగ్రహారాధన చేసేటువంటి వారు, ఇంకేందో తెలుసా? అబద్ధీకులు. అబద్ధం ఆడుతూనే ఉంటారు కదా. అది అలవాట్లో పొరపాటు అండి అంటుంటారు. అప్పుడప్పుడు మాట్లాడి ఏమంటారు? అలవాట్లో పొరపాటు నా అలవాట్లో. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఎల్లప్పుడూ మీ తోడి ఎదుటి వాడిని ఏం చెప్పాలంట? సత్యమునే పలకవలను అని చెప్పేసి. అంటే ఆయన సత్యవంతుడు, ఆయన బిడ్డలకు మార్చబడినాడు. మనం సత్యమే చెప్పాలి. కానీ నీ గొంతు మీద కత్తి పెట్టినోడు ఎవడు? ఎందుకు అబద్ధం చెప్పాలి? లేదంటే సరిపోలే, అవునంటే సరిపోలే. అందుకే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలంట దేవుడి వాక్యం చెప్తుంది. కనుక మనం దాన్ని పక్కన పెట్టేసి అది ఎందుకో దానికి అలవాటు పడిపోయింటాం. ఏం చెప్పడానికి? అబద్ధం చెప్పడానికి కదండి. అలవాటు చెప్పి మనం చెప్పేదే కాకుండా మన పిల్లలు కూడా నేర్పించేస్తాం. అబద్ధం చెప్పండిరా. లేట్ వచ్చినట్టు కొట్టారు కదా పిల్లలని టీచర్లు. అప్పుడు ఏం చెప్పిస్తారు తెలుసా? పిల్లలకు అబద్ధం ఇచ్చారు. నేను లేవడం లేదండి టీచర్, మా అమ్మ ఇంకా టిఫిన్ చేయలేదు టీచర్ కదా. ఏం లేదు, ఆడు వచ్చిందే లేట్గా వచ్చి ఆడుకుంటూ పాడుకుంటాడు వచ్చింటాడు. కానీ ఎవరి మీద చెప్తాడు కదా. ఇట్లా అబద్ధాలు చెప్పటం, ఇంట్లో ఉండి కూడా లేదు అని చెప్పటం, జోబులు ఉండి కూడా లేవు అని చెప్పటం కదా. రకరకాలైన అబద్ధాలు, అన్ని విషయాలలో అబద్ధాలు. కేవలం మన పర్సనలే కాకుండా మన ఉద్యోగంలో కూడా ఏందా గప్చూపు ఏమి పని చేయకుండా మీరు డిశ్చార్జ్ చేస్తున్నారు మాట్లాడుకుంటున్నారు. అదే ఏం లేదు సార్, ఏం లేదట. మాట్లాడుతున్నవాడే ఏం లేదని చెప్తావు. అబద్ధం కదా, అవును కదా. అబద్ధాలు చెప్పేటువంటి వారు ఇంకేంటంటే వారందరూ కూడా ఎక్కడ పాలు పంపులు పొందుతారు? అగ్ని గంధకములతో మండుగుండములు. గంధకము సల్ఫర్ కదండి. గంధకం వేస్తే ఇంకా ఎక్కువ మండుతుందంట. సల్ఫర్ వేస్తే ఇంకా ఎక్కువగా మండుతుంది. అంటే ఎక్కువగా మండే దాంట్లో వేస్తూ ఉంటారు. సొదొమ గొమొర్రాలకు నాశనం ఎట్లొచ్చింది? ఆకాశం నుంచి ఒత్త అగ్ని కాదు పడింది, అగ్ని గంధకాలు. ఆ అగ్ని గంధకాలు ఎప్పుడైతే ఆ యొక్క భూమి సొదొమ గొమొర్రాల మీద పడిందో అక్కడ ఒక చెట్టు, ఒక మొక్క కూడా లేదు.
ఇప్పటికీ కూడా ఉప్పుమయమైపోయింది, అంతా గంధకమయం. ఆడక జీవించే ప్రసక్తే లేదు, అటువంటిది అనమాట. కనుక అగ్ని గంధకములతో మండేటువంటి అగ్ని గుండములో వీరందరినీ, అంటే ఎవరైతే ఇప్పుడు చెప్పాను కదా వారందరూ, వారే కాదు ప్రభువుని నమ్మనటువంటి వారందరూ కూడా అందులో వేస్తారు. కేవలం ఇవి చేస్తేనే కాదు, ఎవరైతే యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించడో వారందరినీ కూడా అందులో పడవేస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ పడివేయబడినటువంటి వారందరూ కూడా వాళ్ళు పొందేటువంటి బాధను ఏమంటారంటే రెండవ మరణము అంటారు. ఏమంటారు అది? రెండవ మరణం. మనిషికి ఎన్ని మరణాలండి? ఎన్ని మరణాలు చెప్పండి గట్టిగా? 2 మరణాలు. ఎన్ని జన్మలండి? 2 జన్మలు. కొంతమంది అంటారు 7 జన్మల బంధం, పాట పాడతారు. కానీ 7 జన్మలు ఏడండి? 7 జన్మలు, 2 జన్మలు. ఏది? యేసు ప్రభు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించేది. ఒకటి నీటి మూలంగా జన్మించేది, ఇంకోటి ఆత్మ మూలంగా జన్మించేది. ఒకటి శరీరంతో జన్మించేది, ఒకటి ఆత్మ మూలంగా జన్మించేది. శరీరంతో జయించింది, శరీరం భూమిలో కలిసిపోతుంది. ఆత్మతో జన్మించింది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. కనుక 2 మరణాలు కావాలన్నా, 2 జన్మలు కావాలన్నా, 2 సావులు కావాలనుకుంటారు ఎవరన్నా? ఒకటి చస్తే చాలరే బాబు అంటాం. ఈ లోకంలో ఎట్టా సచ్చేది ఒక మరణం, రెండోది పాపం చేసి సచ్చేది రెండవ మరణం ఏంటంటే నరకంలో పట్టడం. ఈ లోకంలో నువ్వు 2 జన్మలు పొందితే ఒకటే మరణం పొందుతావు. ఈ లోకంలో నువ్వు 2 జన్మలు పొందకపోతే నరకాన్ని తప్పకుండా పోతావు, అంతే కదా? అవునే కదా? అది తప్పించుకోవాలంటే ఏం పుట్టాలా? ఒకటే. నీకు ఇక్కడ ఒకటే జన్మ ఉందనుకో, 2 మరణాలు పొందాల్సిందే, ఒకటే జన్మ ఉంటే. అర్థమైందా మీకు? క్లారిటీ కాలే. ఎవరైతే ఆత్మీయ జన్మిస్తారో అది ఒక జన్మం, శారీరకంగా ఉండేది ఒక జన్మం. శారీరకంగా ఉన్నటువంటి వారు ఆత్మజన్మ పొందాలి. ఆత్మజన్మ అంటే నికోదేము వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. వచ్చి, అయ్యా మరి ముసలివాడు ఎట్లు మళ్ళీ తల్లి గర్భంలో పోయి పుడతాడా? చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. నేను చెప్పే మాట కాదు అది. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడనీడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుకు నీకు ఉదయము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని అడగ్గా యేసు ఇట్లను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకుంటే ఆత్మ మూలముగా జన్మించినట్టు. శరీరము ద్వారా మన తల్లిదండ్రుల ద్వారా పుట్టినటువంటి వారం మనం కదా. మనము తిరిగి దేవుని బిడ్డగా మార్చబడాలి అని అంటే మనం ఆత్మీయంగా మనము జన్మ పొందాలి. అంటే యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా, పాపములన్నింటినీ కూడా కడిగి వేసుకున్నట్టు ద్వారా, ఆయన బిడ్డలుగా తీర్చబడటం ద్వారా ఇప్పుడు మనం దేవుని పిల్లలయ్యాం. కాబట్టి రెండవ జన్మ. ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తునందు ఉన్నటువంటి వారు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ కదండి. కాబట్టి ఆ విధంగా మనము నూతన జన్మం పొందినటువంటి వారు అయితేనే మన పరలోక రాజ్యం. లేకపోతే మనం ఎక్కడ పోతాము? నరకానికి పోతాం. ఆ నరకం ఎట్లా ఉంటుంది? అగ్ని ఆరదు, పురుగు తీసి అగ్నిలు వేస్తారనే. పురుగు సావదంటే కొంతమంది తెలియదు. పురుగు సావదంటే పురుగు తీసి అగ్గిలు ఇస్తారేమో లేని. పురుగు తీసి అగ్గిలు వేస్తారని కాదు, ఆత్మను పురుగుగా పోల్చారు. ఆత్మను పురుగుగా పోల్చారు. అంటే ఈ పురుగు దాంట్లో పడి సావనే చావదు. అంటే ఆ పురుగు ఎట్లా చావదో నీ ఆత్మ కూడా చావలేదు. చచ్చేది శరీరమే. ఈ శరీరం తీసుకుని భూమిలోని పాతిపోతుంది, అంతా మట్టి అయిపోతుంది. కానీ ఆత్మ చావులేదు.
అందుకోసమే నమ్మనటువంటి వారు అగ్ని వేస్తే పొద్దురులు కాల్తూనే ఉంటుంది. నువ్వు చేసిన ప్రతి పాపం నుండి గరుడ పురాణం చూడండి ఒకసారి తెలుస్తుంది. అట్టెట్ట శిక్షలు ఉన్నాయో ఆ పురాణంలో రాయబడింది. మరి మన పూర్వీకులైనటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు వాళ్ళ గ్రంథాలలో కూడా కొంతమంది రాశారు. అది శిక్షలు. వాళ్ళు చేసిన అబద్ధం అన్నోటికి తల్లిదండ్రుల మాటలు ఎన్నోకంట లోయకాకులు వచ్చి పీకుతాయంట కండ్లని. ఏంటంట లోయకాకులు వచ్చి కళ్ళు పీకుతాయంట. చూసారా, రకరకాలైన శిక్షలు. వాని క్రియలను బట్టి దేవుడు ఏం చేశాడంట? ప్రతిఫలం ఇస్తాడు. ఈ లోకములో నువ్వు ఈ దేహముతో నువ్వు ఏమి చేసావో దానికి ప్రతి ఒక్క దానికి కూడా శిక్ష అనేది ఉంది. నేను చెయ్యలేదు అంటానికి వీలు లేదు. అవన్నీ కూడా క్షణక్షణము రాయబడుతూనే ఉంటాయన్నమాట. హైందవ శాస్త్రాలు చెప్తుంటే చిత్రగుప్తుడు ఉన్నాడు కదా, రాస్తూనే ఉంటాడట. అట్లా బైబిల్లో చెప్పబడినట్టుగా మన అక్కడ జీవగ్రంథము మరణ గ్రంథం ఉంటుంది. కనుక ప్రభువును అంగీకరించినటువంటి వారందరూ కూడా మరణ గ్రంథం వాడు చేసేది ఎన్ని ఒక మంచి క్రియలు చేసినా రాయబడుతున్నాయి, చెడు క్రియలు చేసినా రాయబడుతున్నాయి. ఆయా క్రియలను బట్టి మనము తీర్పు తీర్చబడతాం. కనుక అక్కడ ప్రభువు నమ్మనటువంటి వారు, ఇటువంటి దుష్ట క్రియలను చేసేటువంటి వారు, ఈ శరీర కార్యాలైనటువంటి అభిచారము చేసేటువంటి వారందరూ కూడా అగ్నిగుండములో పాలు పంపులు పొందుతారు. క్షుద్ర పూజలు చేయవారు, వాటిని చేయించేవారు, వారికి సహకరించేటువంటి వారు, వీళ్ళు కూడా అగ్నిగుండములో పడవేయబడతారు. ఇప్పుడు అర్థమైందా ద్వేషం? ఇది అభిచారం అంటే వ్యభిచారం కాదండి. అభిచారం అంటే అర్థమైంది కదా, మంత్రంతో కూడినటువంటి. రెండవదిగా ద్వేషములు. ద్వేషం అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో గ్రీకులో ఏమంటారంటే యక్త్ర అంటారు. యక్త్ర. అయితే ఈ పదానికి అర్థం ఏంటంటే అసహ్యమైన, తీవ్ర విరోధమైన భావాలు, చర్యలు, తీవ్రమైన అయిష్టత లేక శత్రుత్వ భావము కలిగినటువంటి దాన్ని ద్వేషము అని అంటాం. దీని ఇంగ్లీష్లో మీనింగ్ ఏమిచ్చారంటే హేట్రెడ్ అని, అవర్షన్ అని, యాంగర్ అని, మరి హాస్టాలిటీ అని, ఇల్ విల్ అని, ఇటువంటి రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. ద్వేషం అనేది తరచుగా మనం చూసినట్లయితే శత్రుత్వం లేదా ద్వేషంతో కూడిన భావోద్యోగాన్ని చూపించేటువంటిది. ద్వేషించేటువంటి వారు రెండు రకాలు ఉంటారండి. ఒకటి అతిథిగా ద్వేషించేటువంటి, కొంతమంది అతిథులను ద్వేషించేటువంటి వారు ఉంటారు. అతిగా ద్వేషించేటోళ్ళు ఉంటారు, అతిథులను కూడా అతిథులు అంటే మన దగ్గరకు వచ్చేటోళ్ళని కూడా దూషించేటవాళ్ళు అనమాట. ఈ ద్వేషించేటువంటి వారు ఉంటారు. ఇంకొంతమంది అంటే సజ్జన ద్వేషులు ఉంటారు. అంటే మంచివారిని, యథార్థవంతుల్ని, నిర్దోషుల్ని వాళ్ళు కూడా ద్వేషిస్తుంటారు. వాళ్ళని ఏమంటారు తెలుసా? సజ్జన ద్వేషులు. సజ్జనులో మంచివారు, మంచివారిని ద్వేషించేటువంటి వారిని సజ్జన ద్వేషులు అంటారు. కానీ ప్రేమైన దేవుని బిడ్డ, వీళ్ళని గురించి ఏం రాయబడిందంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. దయచేసి తీసిన వారు చూడండి. అట్టి వారందరూ అంత్య దినాల్లో, అనగా నేటి దినాల్లో ఏమవుతారంటే ఎక్కువైపోతారట. ఏమైపోతారు? ఎక్కువైపోతారు. అంటే ఈ క్రీస్తు శకమంతా కూడా అంత్య దినాలే. చరిత్రను లేక కాలాన్ని 2 భాగాలు విభజించబడింది. ఒకటి ఏంటి? అవునన్నా కాదన్నా ఎవరైనా కానీ ఒప్పుకోవాల్సింది ఏంటంటే క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం. అవునా కాదా? తప్పదు. నువ్వు ఎప్పుడు పుట్టావంటే నేను 1957లో పుట్టినాను అని అంట. 1957 పుట్టినట్టే ఈ శకంలోనా ఆ శకంలోనా? అప్పుడు కూడా 19 అంటే నేను పుట్టిందే 1957 సంవత్సరాలు అయిపోయి 57 సంవత్సరాలు అంటే దానికన్నా ముందు ఏముంది? అంతేనా? లోకమంతా వచ్చింది దానికన్నా ముందు ఉందిగా. చరిత్ర 2 భాగాలు. అంటే చరిత్రను 2 కాలాన్ని 2 భాగాలుగా విభజించిన వాడు యేసు ప్రభువారు. అంటే క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం. ఇప్పుడు మనం ఏ శకంలో ఉన్నాం? క్రీస్తు శకంలో ఉన్నాం. కనుక ఈ క్రీస్తు శకం అంతా కూడా అంత్య దినాలే. అంత్య దినాలంటే యుగాంతపు దినాలు. అంటే ఈ యుగం ఏమైపోయింది? అంతానికి వచ్చింది. అప్పుడప్పుడు మనం సైన్స్లో చూస్తున్నాం, టీవీలలో కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు లోకమంతా కూడా ఏమైపోతుందంట? అంతమైపోతుంది, మునిగిపోతుంది, ఉపద్రవాలు వస్తాయి, కాలిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఇల్లు స్థిరపరచుకోవడం కోసం చంద్రమండలం ఎక్కుతున్నారు. అడిగి ఇల్లు ఆడ ప్లాట్లు కొనుక్కుంటారంట.
ఏడ్స్ వస్తున్నారు, ఆడిపోయి ప్లాట్లు కొంటారంట. చంద్రమండలంలో నువ్వు ఎంత పైకి ఎక్కినా పైనుంచి ఏం చేస్తున్నాడు దేవుడు? కిందికి దోసేస్తున్నాడు. కానీ ఎన్నెన్నో ప్రయోగాలు చేసి పైకి పోవాలనుకోండి, నువ్వు ఎంత పోయినా కూడా కిందికి రావాల్సిందే. నువ్వు పైకి పోతే ఎంతసేపు ఆ సిలిండర్ పెట్టుకుని ఉంటావు, కొద్దిసేపు ఆ సిలిండర్లో ఉన్న గ్యాస్ అంతా అయిపోయింది అనుకో, తుసు ఏమైతే ఆ గ్యాస్ ఉన్నంతసేపు నువ్వు బతుకుతావు. ఆ గ్యాస్ అయిపోయిందంటే అంతే సంగతి కదా. పైన ఏముండదు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ అక్కడ ఉండదు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అంత్య దినాల్లో ఉన్నాం కనుక మరి ఈ అంత్య దినాల్లో ఈ యొక్క పరిస్థితులను బట్టి చూస్తే ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా అధ్వానంగా తయారైపోతున్నాయి. ఎట్లా తయారైపోతున్నాయి? ప్రతి ఒక్కరిలో ద్వేషం, ప్రతి ఒక్కరిలో కోపం, ప్రతి ఒక్కరిలో అసూయ, కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి దుర్గుణాలు చోటు చేసుకుంటున్నాయి. నీతిగా జీవించాలంటే నీతిగా జీవించడానికి ఎవరు ఇష్టపడరు. నేను నీతిమంతుణ్ణి అని చెప్పుకుంటాను, కానీ వాళ్ళంతా నీ అవినీతే ఉంటుంది అక్కడ. పైకి చెప్పుకునేటువంటి వారే, కానీ అసలు సంగతి రంగమంతకు తెలుస్తుంది అనమాట కదా. నాటకీయ రంగం మీద ఆడ కూర్చొని ఎంత రాసులాగా ఎంత యాక్షన్ చేసినా పక్క కింది పోయిన కూడా మామూలేదే. ఆడున్నది స్టేజ్ మీద ఉన్నది సేపే కదా. అలాగనే పైకి నడించేటువంటి వారంగా ఉండకూడదు. క్రైస్తవునిగా ఉన్నాం, క్రైస్తవునిగా దేవుని సన్నిధికి వస్తున్నాం, క్రైస్తవునిగా బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం. ఆ రంగమంతా బయట తెలుస్తుంది, బయట ప్రజలకు తెలుస్తుంది మనం ఎట్లున్నామని. ఇక్కడ మాత్రం భక్తి కాదు, నీ జీవితం అంతా కూడా భక్తిమయంగా ఉండాలా. నీ బ్రతుకంతా కూడా నేను చూసినటువంటి వారు ఇతను భక్తి పరుడు అని చెప్పగలగాల. చెప్తున్నారా? ఎప్పుడు చూసినా ద్వేష స్వభావము కలిగి ఉంటాము. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా అది నీకు తగదు. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు ఎవరైనా కానీ కీడు చేసినారంటే, కీడు చేసినటువంటి వాడు ఏం చేయాలంట? కీడు ఏమైందా? మేలు చేయాలి. అయితే మనం ఏం చేస్తాం? కీడుకు ప్రతి కీడు చేయటానికి చూస్తాం మనం, అంతే కదా. నన్ను ఇప్పుడు చేసావు కదా, సమయం నాని చూసుకుంటా, నీ లెక్క చూస్తా ఓపిక పడతా ఒకసారి తీసుకుని అన్నీ కలుపుకొని ఒకసారి తీసేస్తాను అనమాట. అంటే అదేదో లోపల ఏమైపోయింది? జామ్ అయిపోతుంది అనమాట, లోపల పెరిగిపోతుంది మెల్లంగా. అదంతా కక్ష పెరిగిపోయి ఏమైపోయింది? ఒక్కసారి లావాలాగా బయటకు వచ్చేసి కక్ష తెచ్చుకుంటాడు. కనుక ద్వేషం అనేది చాలా చెడ్డది. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. కీడును ఏం చేయాలంట? కీడును ద్వేషించి మేలును ప్రేమించాలా. మనం ఏం చేయాలా? దేని ప్రేమించాలి మనము? ప్రేమను కదా. మేలును ప్రేమించేటువంటి వారంగా ఉండాలి, కానీ కీడును ఏం చేయాలి? మనము ద్వేషించాలి. అంటే కీడుకు దూరముగా ఉండాలి. గుమ్మములో న్యాయము స్థిరపరచుడి, అంటే న్యాయంగా బ్రతకాలి, అన్యాయస్తులుగా ఉండకూడదు. కనుక మనము కీడును ద్వేషించి మేలును ప్రేమిస్తూ గుమ్మములో న్యాయం స్థిరపరచాలి. దేవుని ప్రజలు అంటే కేవలము కీడును ద్వేషించటమే కాకుండా మేలును కూడా మనం ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. రాబోయేటువంటి తీర్పు దినాలలో మనం రక్షించబడాలి. శేషమైనటువంటి మనం రక్షించబడాలంటే దేవుని యొద్ద నుండి మనం కనికరము పొందుకోవాలి. అంటే కీడుకు దూరముగా ఉండుము, కీడును ద్వేషించుము, కీడు చేసినటువంటి వారికి నువ్వేం చెయ్యి? మేలు చేయుము, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఒకడు నీకు ఒక చెంప మీద కొడితే నువ్వేం చేయాలా? మరి ఒక చెంపను తిప్పమని యేసు ప్రభు చెప్పాడు. అంటే అదేంటి? నువ్వు తిడితే ఒకసారంట ఒక ఆయన యేసు ప్రభును రవిడి, బాగా పేరు పొందినటువంటి వాడు రవిడి అనమాట. ఆ రవిడి ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా మారిపోయింటే అతనితో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా రవిడిజంలో ఉన్నటువంటి వారు కదా, అదేం చేశారంటే ఈ ఎగతాళి చేసి మొదలుపెట్టిండు. ఇదిని పరీక్ష చేద్దాం, ఇదేందో పెద్ద నమ్మినాడు అంటాడు, ఆ యేసుప్రభుని దేవుడు నమ్ముకున్నాడు అంటున్నాడు అని చెప్పేసి అని ఆయన హింసించేది మొదలు పెడితే సప్పుడుగా ఉన్నాడంట. ఇది తీసేసి అట్లా కాదరా, ఈయన ఇంకా రెచ్చకూడదామని చెప్పేసి ఏం చేసినాడు తెలుసా? ఒక చెట్టుకి తీసి కట్టేసింట. చెట్టుకి తీసి కట్టేసి ఒక్క చెంప మీద ఒకటి కొట్టాడంట. ఒకటి కొడితే ఆయన ఓర్చుకొని ఏమనంటే ఇది పాత నిబంధన అన్నాడంట. ఏమన్నాడు? ఇది పాత నిబంధన. ఇంకోటి ఈ పక్క కొడుతున్నాగానే ఇది క్రొత్త నిబంధన అన్నాడంట. ఇంకోటి కొడితే ఇది నా నిబంధన అని ఈడ్చుకొని పోయి ఒక్క గుద్దులంట.
అంటే ఓర్చుకోలేనిదాం కదా. చూసానండి. కనుక మనం ఎంతైనా కానీ ఓర్చుకునేటువంటి వారంగా ఉండాలి. ఎవరి విషయంలో మనం తప్పు చేస్తే దానికి అనుభవించాలి తప్ప తప్పు కోసం కాదు ఓర్చుకునేది, దేవుని నిమిత్తమును ఓర్చుకోవాలి. ఆయన నీ నిమిత్తం ఆయన ప్రాణం మన కోసం ఇచ్చాడు కదా, ఆయన కోసము మనం శ్రమ పడాలి. కష్టం అంటే నువ్వు పోయి సిలువేసుకోమని కాదు అర్థం. ఆయన కోసం నువ్వు సాక్ష్యంగా నిలబడు, ఆయన ప్రేమను ఇతరులకు పంచు, అది క్రియల ద్వారా చూపించు. నేను ప్రేమిస్తుంటే ఊరికి డబ్బా కొట్టుకుంటే సరిపోద్దా? అది ఏది కనపడొద్దా? క్రియ ద్వారా కనిపించాలి కదా. కనుక కీడుని ద్వేషించాలి, మేలు చెయ్యాలి. ఆ విధంగా మనం ముందుకు సాగినట్లయితే మనలో ఉండేటువంటి తీవ్రమైనటువంటి ద్వేషాన్ని మనం దూరంగా చేయగలుగుతాం. దేవుని యొక్క నైతిక ప్రమాణాల పట్ల మనం ప్రేమను కలిగి ఉంటాం, మనల్ని మనం దేవునికి సమర్పించుకోగలుగుతాం. కనుక దేవుడు నీతిని ప్రేమించేటువంటి వాడు, ఆయన నీతిమంతుడు కనుక ఆయన ప్రేమించినటువంటి వారందరూ కూడా ఎవరంట? నీతిమంతులే. మనల్ని ఉచితంగా ఆయన నీతిమంతులుగా తీర్చాడు. అదేదో డబ్బులు పెట్టుకుంటే కొనుక్కొచ్చినటువంటి నీతి కాదు. నీతిలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి దేవుని నీతి, రెండోది స్వనీతి. ఒకటి దేవుని నీతి, ఒకటి స్వనీతి. స్వనీతి ఏంటంట? దేవాలయానికి ఇద్దరు వెళ్ళి ఏమంటున్నాడు? ఒక ఆయనేమో నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నేను దశంభాగాలు ఇస్తున్నా, నేను చోర్ల వలే కాకుండా, నేను దొంగల వలే కాకుండా ఉన్నందుకు, ఈ శుంకర వలే కాకుండా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా అన్నాడట. ఈ పక్కన ఉన్నట్టు శుంకర్ ఏమన్నాడు? తల ఎత్తుడు పైకి ఆకాశం వైపు కనులెత్తుడికి ధైర్యం చాలక గుండెను గొత్తుకుంటూ ఏమంటాడు? అయ్యా నేను పాపిని అన్నాడు. అప్పుడు ఎవరు అంగీకరించబడ్డారు? సుంకరి. అంటే తను తాను తగ్గించుకోడు. ఆడేం చెప్పిన డప్పాలు కొట్టుకున్నాడు, నేను అది చేసినా ఇది చేసినా. ఆడే పక్కోడు తెలుసుకోవడం, ఓహో వీడు ఉపాసం ఉంటుండ అనమాట, ఓహో వీడు దశంభాగాలు ఇస్తున్నాడు అనమాట, ఓహో వీడు దొంగ కాదనమాట అని చెప్పేసి గొప్పది. ఇది సెల్ఫ్ డబ్బా. నేను అటువంటి వాడిని, నేను లేకపోతేనే ఈ కాలనీ ఉండేది, ఇక్కడ ఏం లేవండి, నేను నిలబడి ఇక్కడ ఇల్లుని కట్టించా అంటుంటారు కొంతమంది అంటారా. దీన్ని ఏమంటారు మనం? స్వనీతి. అయితే మనం దేన్ని ఆధారం చేసుకోవాలా? కీర్తన గ్రంథాలను చెప్తాడు, ఏమంటాడంటే నా నీతికి ఆధారభూతుడవగు దేవా. మన నీతికి ఎవరు ఆధారం కావాలి? దేవుడే కావాలి. దేవుని నీతి మనము కలిగి ఉండాలి. కనుక నీతిని ప్రేమించేటువంటి వాడు దేవుడు, దుర్నీతిని ద్వేషించేటువంటి వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి. చాలండి. దేవుడు ఏం చేశాడంట? యేసుప్రభువు వారు నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. దేవుడు పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. చూసానండి. కనుక అందుచే దేవుడు ఎప్పుడైతే నీవు నీతిని ప్రేమించి దేవుని వెంబడించినట్లయితే నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చుగా హెచ్చిస్తాడు. నీ తోటి వారి కంటే వాళ్ళందరి ముందు నిన్ను హెచ్చుగా హెచ్చించి ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాడు. అభిషేకం చూసండి, ఆనందంతో నింపేస్తాడు నిన్ను. ఎప్పుడు? నీవు దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించాలి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మనము నీతిని ప్రేమిస్తే సరిపోదు, కానీ దాంతోపాటు మనం చేయవలసిందంటే దుర్నీతిని ద్వేషించాలి. నీతి అనేది క్రీస్తు నిబద్ధతతో మనము స్పష్టంగా మనం ఏం చేసేటువంటి వారంగా ఉండాలంటే ఆచరించేటువంటి వారంగా ఉండాలి. యేసు ప్రభువు వారు కూడా తన జీవితంలో, పరిచర్యలో, మరణములో ఆయన పాపాన్ని, అతిక్రమాన్ని ద్వేషించినట్లుగా మనం చూస్తాం. ఆయన అన్నిటిని ద్వేషించాడు. ఒక విశ్వాసి మరి నీతి పట్ల ప్రేమ ఏ విధంగా కలిగి ఉంటాడో దుర్మార్గత పట్ల కూడా అట్లనే ద్వేషం కలిగి ఉండాలి. నీతి పట్ల ప్రేమ ఎట్లా ఉంటుందో దుర్మార్గత పట్ల ఏముండాలా? ద్వేషము అనేది ఉండాలి. పాపం వలన నాశనమైనటువంటి జీవితాల పట్ల, ఆ హృదయం కలిగిన వారి పట్ల దేవుడి యొక్క హృదయము ద్రవిస్తూ ఉంది. అతని మారాలి అని, మనసు మార్చుకోవాలని,
నరకము నుంచి తప్పించబడాలని, మరణములో నుంచి జీవములోనికి దాటించబడాలని, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కనపడేవారుగా ఉండాలని ఆయన మనల్ని ప్రేమించి తన ఒక్కగానొక కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మనకు ఈ లోకానికి రక్షకుడుగా ఆయన మన కోసం పంపించాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా మనకేం కలుగుతుంది? క్షమాపణ కలుగుతుంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. శరీర స్వస్థత, ఆత్మీయ స్వస్థత. ఈ స్వస్థత కలిగినటువంటి వారంగా ఇప్పుడు ఏమైపోతాము? మనము దేవునితో ఆచరించుట, అనుసంధానం కలిగి ఐక్యత కలిగినటువంటి వారంగా ఉంటాం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు పాప క్షమాపణ పొందినప్పుడు. కనుక మనం దేవుని ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. ఎవరిని ప్రేమించాలి? ఏమండి, ఎవరిని ప్రేమించాలి? మనం ప్రేమిస్తుండ్రా? ప్రశ్న వేసుకుంది. దేవుని ప్రేమిస్తుండ్రా? గుడి మీద చేసుకొని చెప్పండి. దేవుని ప్రేమిస్తుండ్రా? ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. ఎవరో కొంతమంది చేసుకున్నాం, కొంతమంది చేసుకుంటలేరు అంటే నేను ఎవరిని ప్రేమిస్తలేరు. చేసుకోలేదంటే ఎవరిని ప్రేమిస్తలేరు అనమాట. కాక దేవుని ప్రేమించేవారులారా, దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారని తెలుసా? 97వ కీర్తన 10వ వచనం. దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారు చూడండి. 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకోండి. ఏం చేయాలన్నా? చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడుతనం దగ్గరికి పోకూడదు, దాని గురించి ఆలోచన చేయకూడదు, దాంతో సంబంధం పెట్టుకోకూడదు. అది అసహ్యం అనుకుంటే దూరంగానే పెట్టాలి. అసహ్యమైన దానికి మన దగ్గరికి పోం కదా, కాబట్టి దూరంగా పెట్టాలి. అలాగా ఉన్నటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంట? తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును. చూసారండి, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఆయన భయభక్తి కలిగి ఉంటారో ఆయన వారిని కాపాడుతాడు. ఎలా కాపాడుతాడంట? భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. నీ శత్రువుల చేతుల నుంచి, నీ శత్రువుని సాతాను చేతుల నుంచి, నీ చుట్టుపక్కల ఉన్న శత్రువుల చేతుల నుంచి ఆయన నిన్ను కాపాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని మనకు పదే పదే మన జ్ఞాపకం ఏం చేస్తానంటే, ఎవరైతే భయభక్తి కలిగి ఉంటారో వారు చెడుతనాన్ని ద్వేషిస్తారు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఏమేమి ద్వేషించాలో చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. కానీ దేవుడు లోకమును ప్రేమించాడు. అంటే లోకమును ప్రేమించాడంటే లోకంలో ఉండేటువంటి మనుషులను ప్రేమించాడు. లోకంలో ఉన్న చెట్టు చేమలు కాదు, జంతువులను కాదు, జలచరాలను కాదు, చంద్ర నక్షత్రాలను కాదు దేవుడు ప్రేమించింది. ఎవరిని ప్రేమించాడు? తన స్వరూపమందు చేయబడినటువంటి మనల్ని ఆయన ప్రేమించాడు. ఇదో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఎంత చూపించాడు. ఎంత? తన ప్రాణము పెట్టునంత మటుకు ఆయన ప్రేమించాడు. కానీ ఈ లోకంలో ఎవరైనా అంతగా ప్రేమించేవారు ఉన్నారా? ప్రేమించేవాళ్ళు ఎట్లా ప్రేమిస్తారు? నువ్వు ఏదైనా పెట్టినావు అనుకో, చాలా మంచిది, చాలా మంచివాడని ప్రేమిస్తారు. డబ్బులు ఇచ్చినావు అనుకో, చాలా మంచివాడు, నా అక్కర్లాదుకోండి, చాలా మంచోడు కదా. అవునా? గౌరవించాడు, చాలా మంచివాడు, నన్ను మాకు పైన గుసపెట్టాడు అని పెడితే ప్రేమిస్తారు, గౌరవిస్తే ప్రేమిస్తారు, ఆదుకుంటే ప్రేమిస్తారు, ప్రేమిస్తే ప్రేమిస్తారు. నువ్వు ఇచ్చేది మానుకున్నావు అనుకో, ప్రేమించిన మొహం కూడా చూడరు. చూస్తారా? ఈగలు ఎట్టొస్తాయంట? బెల్లం ఉన్నంతసేపే ఈగలు వస్తాయంట కదా. నీ దగ్గర డబ్బు, హోదా, పలుకుబడి ఇవన్నీ ఉన్నంతసేపే నా వాళ్ళని బీరకాయలన్నీ వస్తాయి, బీరకాయ పీసులు. నీ దగ్గర ఉన్నంత చెల్లిపోయిందనుకో, అంత పోయిందనుకో, నీ మొహం కూడా చూడు. చూసండి. కనుక అటువంటి ప్రేమగా దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అటువంటిది శాశ్వతమైన ప్రేమ, ఎల్లకాలం ఉండేటువంటి ప్రేమ. ఎవరు ప్రేమించినా ఎవరు ప్రేమించకపోయినా, నీవు ప్రేమించినా నీవు ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లి వలె ప్రేమించేవాడు, తండ్రిలాగా పోషించేవాడు కదా. తల్లి ఎట్లా లాలిస్తుంది, ప్రేమిస్తుందో అలాగనే మనల్ని కూడా దేవుడు చూడుము నిన్ను నా అరచేతిలో
చెక్కుకొని ఉన్నాను. అంటే నీ అరచేతి చెక్కునంటే నువ్వు వేసే డ్యాన్సులు అన్నీ కూడా కనిపిస్తున్నాయి, నువ్వు నటించే నాటకాలు అన్నీ కూడా దేవునికి కనిపిస్తున్నాయి. ఏ దాచిపెట్టేది లేదనమాట. నువ్వు తలుపులు వేసుకుని నేను ఊరి చూడలేదనుకుంటే ఆడ స్క్రీన్ టచ్ చేసాడంటే నీ స్క్రీన్ ఎంత కనపడుతుంది ఆడ అందరి ముందు. ఈడు ఉండి చర్చల ముందు కాదు, ఆడ లోకమంతటి ముందు ఆ స్విచ్ చేస్తే మొత్తం కనిపిస్తుంది. నువ్వు ఏమేమి చేసావు రహస్య పాపాలు, నువ్వేం చేసినావు భార్యకి తెలియకుండా, భర్తకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, తల్లిదండ్రులు తెలియకుండా ఏమేమి చేసినావు అంతా కనిపిస్తుంది. వద్దురా బాబు, వద్దు సూపిక చూశానండి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకము నిన్ను ఆకర్షిస్తుంది, లోకము నిన్ను పడవేస్తుంది, లోకము నిన్ను దేవుని నుంచి దూరము చేస్తుంది, లోకము నిన్ను ఆకర్షించి వలవేసి ఏం చేస్తుంది, నేను నరకానికి తీసుకెళ్తుంది. కనుక లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. నువ్వు అలాగా ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ నీలో ఉండదు. కనుక దేవుని ప్రేమించినటువంటి వాడు దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు, దేవుని ప్రేమించినటువంటి వాడు దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-4 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. చూసారండి ఏంటంట, యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమనంటే, నేను లోకమును జయించి ఉన్నాను అని అన్నాడు. అంటే ఆయన నమ్మినటువంటి వారందరూ కూడా లోకమును జయించినారు. లోకములో ఉండేది ఏంటంట, 3 అన్నాడు. ఏంటి ఆ 3? శరీరాశ, నేత్రాశ, జీవపుటం. వీటిని మూడింటిని కూడా ఏం చేయాలి, మనం జయిస్తే లోకాన్నే జయించినట్టు. చూసండి, లోకములో ఉండేది ఏంటి అంటే అది నేత్రాశ, చూసిందల్లా కావాలి. కంటికి కనపడింది ఇంపుగా ఉన్నదాని అవన్నీ దాని ద్వారా పాపంలో పడిపోతున్నాం. కనుక దానికి దూరంగా ఉండండి, దాన్ని ద్వేషించండి. రెండవది శరీరాన్ని సౌష్ఠంగా పెట్టుకోవాలని, బలంగా పెట్టుకోవాలని, ఆరోగ్యంగా పెట్టుకోవాలని, అందంగా పెట్టుకోవాలని ఏం చేస్తాం, అంతా దీని మీద దేవుని మీద ధ్యాస వదిలిపెట్టి మొత్తం శరీరం మీదనే చూపించుకుంటాం. శరీరాశ, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఎప్పుడు చూసినా ఇదే దిగులు, ఇదే చింత, కానీ వేరే చింత లేనే లేదు. జీవపుటం ఎందుకు చెప్పానుగా, నన్ను నేనే చెప్పుకోండి, నేను ఇట్లా కదా, నన్ను గురించి చెప్పుకోవడం. ఇవన్నీ కూడా అహంభావం అనేది ఉండకూడదు. శాడిజం, ఈగోయిజం, ఇవి ఏవి కూడా మానవుడిలో ఉండకూడదు. కనుక నేత్రాశను, శరీరాశను, జీవపు డంబాన్ని జయించాలి. ఆ జయించేది మన యొక్క విశ్వాసం. ఆ విశ్వాసము దేవుడిచ్చినటువంటి విశ్వాసం. కనుక దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించినని మనం ఎప్పుడైతే యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్ముతామో అట్టివాడే లోకమును జయించిన వాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు కూడా ఏం చెప్తున్నారంటే, లూకాసు వార్త 6వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట అంటున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 22వ వచనంలో యేసయ్య చెప్తున్నాడు, మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ద బ్లెస్డ్ పీపుల్, మీరు అదృష్టవంతులు. చూసండి, ఎప్పుడు యేసు ప్రభు నిమిత్తం, మనుష్య కుమారుడు అని అంటే మనుష్య రూపములో వచ్చిన, మన నిమిత్తం మనుష్య రూపిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు నిమిత్తము ఆయన నమ్ముకున్న దానికోసము మన ఇంటి వారి వల్ల, మన బంధువుల వల్ల, మన చుట్టుపక్కల వారి వల్ల, మన వంశపు వారి వల్ల మనం ఏదైనా వేదన పడుతున్నామో, హింసించబడుతున్నామో, బాధపెడుతున్నాము, వెలివేయబడుతున్నాము, తృణీకరించబడుతుంటున్నాము, ఇంట్లో నుంచి త్రోసివేయబడుతున్నాము, అటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావంటే, దేవుని కోసం నిలబడినావంటే పర్వాలేదు. నీవు నన్ను దూషించినా పర్వాలేదు, నన్ను తోసివేసినా పర్వాలేదు, నన్ను వెలివేసినా పర్వాలేదు, నాకు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు, నా ఇంట్లోంచి నువ్వు బయటకు నెట్టేసినా పర్వాలేదు, నేను నమ్ముకున్నటువంటి దేవుడు నేను వదిలిపెట్టను అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే గట్టిగా ఉంటావో, ఆ హింసను బట్టి నీవు ధన్యుడవు, ఆ హింసను బట్టి నీవు ఆశీర్వదించబడతావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏమంటే 2006 సంవత్సరం 2006 సంవత్సరంలో నేను ఒక ఊర్లో పనిచేస్తున్నాను. ఆడ ఊర్లో పనిచేస్తూ ఉంటున్నప్పుడు ఆడ దేవుని సువార్తను అప్పుడప్పుడు అక్కడ ఉండేటువంటి వారు ప్రకటిస్తున్నాం. ప్రతి ఆదివారము అక్కడ ప్రభురాత్రి భోజనం వేయటానికి అక్కడ ఉండేటువంటి సంఘస్థులను పిలుస్తారు ఆ ఊర్లో.
నేను ఇచ్చి వస్తూ ఉంటాను. నేను స్కూల్ హెడ్ మాస్టర్గా చేస్తున్నాను. అప్పుడు ఇచ్చి వస్తున్నప్పుడు వీటి నా మీద పడినటువంటి వారు ఏం చేశారంటే, నా మీద కొన్ని అభియోగాలు మోపి నన్ను ఆ సీట్ నుంచి తొలగించాలని ఒకటి చూశారు. వాళ్ళు సీట్ నుంచి తొలగించడానికి ఒకటే కారణం దొరికింది. ఏంటంటే, ఈయన సువార్త చెప్తున్నాడు, ఆ సంఘంలో ఉండేటువంటి వారు కొంతమందికి బాప్తీసాలు ఇస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ కుట్ర పని ఏం చేశారంటే, ఆ చుట్టుపక్కల కొన్ని తాండాలు ఉంటాయి. తాండాలు వాళ్ళు లోకల్లో ఉండేటువంటి వారు, ఆ ఉండేటోళ్ళందరూ ఎప్పుడు పురుగు వెళ్ళిపోయారు, ఎప్పుడు చేశారు. కానీ నేను ఆఫీసు రూమ్లో కూర్చున్నప్పుడు ఒక్కటేసారి 50-60 మంది వచ్చేసారు. 50-60 మంది వచ్చేసి వాళ్ళతో పాటు కొంతమంది విలేకరులు కూడా వచ్చారు. ఆ సీట్లో ఉన్నాను. నా స్టాఫ్ అంతా పక్క రూమ్లో, ఒక్కడు కూడా రాలేదు దగ్గరికి. ఎందుకు ఇంత కొంత జనాలు వచ్చారు, ఏమైంది, హెడ్ మాస్టర్ గారికి ఏమంటున్నారు, ఏం కథ అని ఒక్కరు కూడా, ఎందుకు, ప్లానింగ్ వాళ్ళదే కదా, ప్లానింగ్ వాళ్ళదే కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు. నేను ఒక్క రూమ్లో నేను ఒక్కడనే ఉంటే వాళ్ళందరూ వచ్చారు. ఇక తిట్టడానికి తిడుతున్నారు, ఓర్చుకుంటున్నా. ఏమన్నారు, నువ్వు అమెరికా దేశస్తుని దేవుడి గురించి చెప్తున్నావు, ఇక్కడ అందరికీ చెప్తున్నావు అంట, బోధిస్తున్నావు అంట ఇక్కడంతా అంటే. నేనన్నా, నేను ఈ స్కూల్లో ఎవరినైనా నేను లేకుండా ఒక్కరినైనా పిలిచి అడగండి, నేను ఎప్పుడైనా యేసుప్రభు గురించి ఈ స్కూల్లో ఎవరికైనా చెప్పానో అడగండి. పోనీ ఈ గ్రామస్తులు ఎవరినైనా దగ్గర పిలిచి చెప్పానేమో అడగండి. అది సంఘం, అది చర్చ్లో పోయాను చెప్పటం మా బాధ్యత. చెప్పాను. అయితే వాళ్ళు ఏం చేశారంటే, చెడ్డ బూతులు మాట్లాడి కొట్టడానికి వచ్చారు. నేను ఉండేది ఒక్కడిని, వాళ్ళు ఉండేది 50 మంది. ఆ రూమ్లో ఎంతమంది పట్టారు అంతమంది పట్టారు. కొంతమంది బయట ఉన్నారు. ఒకడైతే షేర్ దన్నేసిండు, అది ఇరిగిపోయింది, ఒక తనుదంతే. ఇంకొకడు చెయ్యెత్తిండు కొట్టడానికి. ఆ పక్కన ఉన్నాడు, ఏ కొట్టబాకరా అని చెప్పేసి. అప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతుంటే తెలుసా, నీ పక్కన 10,000 మంది కూరలు ఆ పాయమని యుద్ధకి రాదు. ఈ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా ఆ పాయమని యుద్ధకి రాదు. ఐ నెవర్ ఫెయిర్. వెంటనే ఏం చేశారు తెలుసా, మరుసటి రోజున ధర్నా చేశారు. ఆ ధర్నాకి మొత్తం స్కూల్ పిల్లలేంది, బయట వాళ్ళేంది, సర్పంచ్లేంది, వాళ్ళందరూ కూడా రాస్తారోక చేసి హైవేకి అడ్డంగా కూర్చున్నారు. పేపర్లు ఏమొచ్చింది, పలానా హెడ్ మాస్టర్ యొక్క